ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు నిషి దేశాన్ని ఎలా దాటగలుగుతారు? 2 రోజుల్లో ఇద్దరి పాస్పోర్ట్ రెడీ అయిపోతుంది బాబాయ్. ఆలోపు నేను చెప్పిన చోటికి మీరు ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఎవ్వరికి అనుమానం రాకుండా నిష్కాంత్ తీసుకొని అక్కడికి వస్తే మేము అక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిపోతాం. అది సరే, కానీ అప్పటిదాకా నువ్వు ఎక్కడుంటావు? సేఫ్గానే ఉంటావా? మా ఫ్రెండ్ వేరే ఫామ్ హౌస్ చూపించాడు, అక్కడికి వెళ్ళిపోయి ఈ 2 రోజులు అక్కడే ఉంటాను. అందరి ముందు దొరలా తిరిగేవాడివి, ఇప్పుడు దొంగలాగా తిరగాల్సి వస్తోంది. ఇదిగో, ఇంకా కావాలంటే అడుగు నాయనా, ఎంతైనా నే సర్దుతాను. సరేమ్మా, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఒక నిమిషం, నేను వెళ్ళి హాల్లో ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను. అబ్బుడా అబ్బుడా, జాగ్రత్త రాబోడా. అత్తయ్య, బయట ఎవరూ లేరు, ఇప్పుడు వెళ్ళడమే కరెక్ట్. పదండి. రేయ్, జాగ్రత్తగా. జాగ్రత్త. చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా. కేదార్, ఏమైంది అలా చూస్తున్నావు? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ పవర్ ఏంటి, నీకున్న పేరేంటి, నువ్వు చేస్తున్న పనేంటి దాత్రే? గన్ను పట్టుకోవాల్సిన చేత్తో నా షూ పట్టుకున్నావా? వద్దు దాత్రి, వదిలేసి, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పినవన్నీ నేను కాదు కేదార్, జేడి. ఆ జేడి ఆ ఇంటి బయటే వదిలేసి జగదాత్రిగా ఇంట్లోకొస్తాను, మన ఈ చిన్న ప్రపంచంలోకొస్తాను. అయినా జేడీగా ఎన్ని మెడల్స్ అందుకున్నా, ఎన్ని బిరుదులు పొందినా, ఎన్ని విజయాలు పొందినా, జగదాత్రిగా ఈ ఇంట్లో నీకు నచ్చిన వంట చేసినప్పుడు, నీకు నచ్చేలా వండినప్పుడు నీ కళ్ళల్లో ప్రేముంది చూడు, దాని ముందు ఇవన్నీ చిన్నవే అనిపిస్తాయి. అయినా ఇది నాకు అవమానం కాదు, గౌరవం. నీకోసం చేసే ఏ పనైనా నాకు గౌరవంగానే ఉంటుంది. సరే, ఇవి వేసుకుని వచ్చేసి ఆఫీస్కి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.